స్పేస్ ఎక్స్ పరిచయం అవసరం లేని పేరు. మస్క్ మస్తిష్కంలో పుట్టిన ఈ ఆలోచన అంతరిక్షంలో అద్భుతాలు క్రియేట్ చేయడమే కాదు, ఆయన్ను ట్రిలియనీర్గా మార్చింది. ప్రపంచంలో ఎవరికి అందనంత, అందుకోలేనంత ఎత్తులో కూర్చోబెట్టింది. అయితే స్పేస్ ఎక్స్కు భారీ లాభాలు తెచ్చిపెట్టేది స్టార్లింక్. ఆ టెక్నాలజీలో ప్రపంచం అంతా తన గుప్పెట్లో పెట్టుకున్న మస్క్ ఆసియాలోకి మాత్రం ఎంటర్ కాలేకపోతున్నాడు. ఎందుకు? భారత్ చైనాలో స్టార్లింక్కు నో ఎంట్రీ బోర్డు దేనికోసం? ప్రపంచపు మొదటి ట్రిలియనీర్గా మస్క్ను ఒకే ఒక్కడిగా మార్చిన స్పేస్ ఎక్స్. సంపదలో ఎవ్వరికి అందనంత ఎత్తులో మస్క్. స్పేస్ ఎక్స్ కు లాభాలు తెచ్చిపెట్టే స్టార్లింక్. ఆసియాలోకి స్టార్లింక్ సంస్థకు నో ఎంట్రీ. చైనాలో బ్యాన్, భారత్లో బ్లాక్. ఎందుకు? స్టార్లింక్తో ప్రపంచానికి ప్రమాదమేనా? స్టార్లింక్ మస్క్ను ప్రపంచానికి ఒక్కడిగా నిలిపిన ప్రాజెక్ట్ ఇది. స్పేస్ ఎక్స్ లాంటి సంస్థకు భారీ లాభాలు తెచ్చిపెడుతోన్న సంస్థ. అదే స్పేస్ ఎక్స్ ఇప్పుడు మస్క్ను ప్రపంచపు మొదటి ట్రిలియనీర్గా నిలబెట్టింది. ప్రపంచంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో స్టార్లింక్ రూపొందించారు. క్లియర్గా చెప్పాలంటే డైరెక్ట్ శాటిలైట్ సిగ్నల్స్ తోనే ఫోన్లో మాట్లాడేయొచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ను ఈజీగా వాడుకోవచ్చు. అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్పెయిన్, ఇటలీ, మెక్సికో, పోర్చుగల్, బ్రెజిల్, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, చిలీ, నార్వే, స్వీడన్ దేశాల్లో స్టార్లింక్ సర్వీసులు ఉన్నాయి. అయితే ఆసియాలోకి, మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్, చైనాలోకి స్టార్లింక్ ఎంటర్ కాలేకపోయింది. స్టార్లింక్ను చైనాలో బ్యాన్ చేశారు, భారత్లో బ్లాక్ చేశారు. ఐపీఓ తర్వాత స్పేస్ ఎక్స్ విలువ $2 ట్రిలియన్ దాటింది. అయితే ఆ విలువలో స్టార్లింక్ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి టైంలో ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్లైన భారత్, చైనాలో స్టార్లింక్కు అనుమతి లేకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ రెండు దేశాల్లోకి ఎంట్రీ లభించకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఇండియాలో స్టార్లింక్కు GMPCS అంటే గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ లైసెన్స్ దాదాపు ఏడాది కిందే వచ్చింది. అయితే సర్వీసులు స్టార్ట్ చేయడానికి అది తుది అనుమతి కాదు. హోం మంత్రిత్వ శాఖకు చెందిన భద్రతా సంస్థలు ఇంకా ఫైనల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. భద్రతకు సంబంధించి స్టార్లింక్ సంస్థ ప్రతినిధులు టెలికాం శాఖ ముందు వివరాలు సమర్పించిన ఎక్స్ట్రా డీటెయిల్స్ తో పాటు భద్రతా హామీలను భారత అధికారులు కోరినట్లు తెలుస్తోంది. దీంతో భారత్లో స్టార్లింక్ సేవలకు రూట్ క్లియర్ కాలేదు. ఇరాన్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత్ అలర్ట్ అయింది. ఆ దేశ అనుమతి లేకుండా ఇరాన్ మీద వేలాది స్టార్లింక్ టెర్మినల్స్ యాక్టివేట్ అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో భారీ నిరసనలు జరగగా ఆ దేశ ప్రభుత్వం ఇంటర్నెట్ నిలిపివేసింది. అయితే నిరసనకారులు స్టార్లింక్ కమ్యూనికేషన్ ఉపయోగించుకున్నారు. ఇలాంటి పరిణామాలు భారత భద్రతా సంస్థల్లో ఆందోళన పెంచింది. మన దేశంలోనూ అలాంటి పరిస్థితులు వస్తే భారత్ మీద అమెరికా ఆధారిత కంపెనీల నియంత్రణ ఉంటుందా అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. అటు పాక్, ఇటు చైనాతో భారత్కు సరిహద్దు సమస్యలు కొనసాగుతున్నాయి. బార్డర్లో ప్రభుత్వ పర్యవేక్షణను మించి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తే అది జాతీయ భద్రతకే ముప్పు అనే ఆలోచన అధికారుల్లో కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతానికి స్టార్లింక్ సేవలను మన దేశంలో బ్లాక్ చేసిన పరిస్థితి. ఇకటు పశ్చిమాసియా యుద్ధం పరిణామాల తర్వాత భారత్ మరింత అప్రమత్తమైంది. ఆ యుద్ధంలో స్టార్లింక్ పాత్రపై చాలా రకాల వివాదాలు వినిపించాయి. ఇకటు స్టార్లింక్ను తమ జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తోంది చైనా. దీంతో అక్కడ స్టార్లింక్ సేవల నిర్వహణకు అనుమతి లేదు.
చైనా జలాల్లోకి ఎంటర్ అయ్యే విదేశీ నౌకలు కూడా స్టార్లింక్ టెర్మినల్స్ వినియోగాన్ని నిలిపివేయాల్సిందే. గత ఏడాది డిసెంబర్లో చైనా జలాల్లో అక్రమంగా స్టార్లింక్ సేవలు వినియోగించిన ఓ విదేశీ నౌకపై చైనా చర్యలు తీసుకుంది. శాటిలైట్ ఇంటర్నెట్కు సంబంధించి విదేశాల మీద ఆధారపడకుండా సొంతంగా నెట్వర్క్ తయారు చేసుకునే పనిలో ఉంది చైనా. ఇరాన్లో పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధం చుట్టూ జరిగిన ప్రచారాలతో స్టార్లింక్కు భారత్లో అనుమతులు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు కొత్త ఆందోళనలు తెరమీదకు వస్తున్నాయి. నిజంగా స్టార్లింక్ అంత ప్రమాదమా? ప్రపంచమే ఇబ్బంది పడే రోజులు వస్తాయా? రష్యా యుక్రెయిన్ యుద్ధంలో స్టార్లింక్ సేవల చుట్టూ వినిపించిన ఆరోపణలేంటి? ఇరాన్ పరిణామాలతో అప్రమత్తమైన భారత్ 2 ఏళ్ల కింద జరిగిన ఓ సంఘటనతో స్టార్లింక్ను పూర్తిగా బ్లాక్ చేసేసింది. 2024 డిసెంబర్లో మణిపూర్లో ఓ ఉగ్రవాద సంస్థ దగ్గర స్టార్లింక్ పరికరాలను భారత భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఏకంగా మస్క్ రియాక్ట్ అయ్యాడు. భారత్పై స్టార్లింక్ బీములు ఆఫ్లో ఉన్నాయని చెప్పినా ఆ ప్రచారం మాత్రం ఒక రకమైన భయం క్రియేట్ చేసింది. ఇకటు అండమాన్ నికోబార్ దీవుల్లో డ్రగ్స్ స్మగ్లర్లు సముద్ర మార్గాల్లో నావిగేషన్ కోసం స్టార్లింక్ ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో అటు భారత్ ఇటు చైనా స్టార్లింక్ విషయంలో కఠినంగా ఉంటున్నాయి. అయితే ఆ సంస్థ ఈ మధ్య తన గ్లోబల్ ప్రైవసీ పాలసీని సవరించింది. వినియోగదారుల లొకేషన్ సమాచారం, ఐపీ అడ్రస్లు, కమ్యూనికేషన్ డేటాను ఏఐ మోడళ్ల శిక్షణ కోసం ఉపయోగించవచ్చని తెలిపింది. దీంతో పాటు స్పేస్ ఎక్స్, మస్క్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ XAIతో విలీనమైంది. దీంతో స్టార్లింక్ ద్వారా వెళ్లే సమాచారం గ్రోక్ ఏఐ వ్యవస్థలకు చేరే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా FISA చట్టం ప్రకారం విదేశీ వినియోగదారుల సమాచారం అవసరమైతే ఆ దేశంలోని ఇంటర్నెట్ సేవా సంస్థలు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా స్టార్లింక్కు అనుమతి లభించకపోవడానికి ప్రధాన కారణం. ఇకటు రష్యాతో యుద్ధంలో స్టార్లింక్ పై యుక్రెయిన్ సైన్యం భారీగా ఆధారపడింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సేవలను మస్క్ పరిమితం చేశారనే వాదనలు ఉన్నాయి. క్లియర్గా చెప్పాలంటే యుక్రెయిన్ను మధ్యలో వదిలేశారన్న మాట. క్రిమియాలోని సెవాస్టోపోల్ ఏరియాలో స్టార్లింక్ యాక్టివేట్ చేయాలన్న యుక్రెయిన్ అభ్యర్థనను మస్క్ తిరస్కరించారు. దీంతో ఆ దేశ సైనిక చర్యలకు ఆటంకం ఎదురైంది. యుక్రెయిన్ సైన్యానికి తన స్టార్లింక్ వెన్నుముక లాంటిది అని, ఆఫ్ చేస్తే ఫ్రంట్ లైన్ అంతా కూలిపోతుందని మస్క్ స్వయంగా అన్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటో. ఆ రేంజ్లో ఆధారపడడం ఏ దేశానికైనా ప్రమాదమే. ఇక స్టార్లింక్ చుట్టూ చాలా రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది అమెరికా కంపెనీ. దీంతో భౌగోళిక ఉద్రిక్తతల్లో సర్వీసులు ఆపేయడమో కంట్రోల్ చేయడమో చేసే ఛాన్స్ ఉంది. డేటాను తప్పుగా ఉపయోగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇవే కాకుండా స్పేస్ ఎక్స్, స్టార్లింక్ కారణంగా అంతరిక్షంలో చెత్త పెరిగిపోతోందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం స్టార్లింక్కు సుమారు 9,500 శాటిలైట్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి 34,000కు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్షంలోకి పంపిస్తున్న ఉపగ్రహాలు పడిపోతున్నాయని, దీంతో లోయర్ ఎర్త్ ఆర్బిట్లో చెత్త పేరుకుపోతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా ప్రపంచ తొలి ట్రిలియనీర్గా నిలిచిన స్టార్లింక్కు భారత్, చైనాలో ఎదురవుతోన్న అభ్యంతరాలు స్పేస్ ఎక్స్ భవిష్యత్ వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని 2 అతిపెద్ద మార్కెట్లలో ప్రవేశం లేకపోవడం, కంపెనీ ఆదాయం, పెట్టుబడిదారుల విశ్వాసం దీర్ఘకాలిక విలువపై ప్రభావం చూపవచ్చనేది మరికొందరి హెచ్చరిక.